మా బంటిగాడి గొంతేదో మేము గుర్తుపట్టలేమా? ఏమండి, ఒకసారి లోపలికి వెళ్ళి చెక్ చేయండి. అది కనుక మన బంటిగాడి గొంతని తేలిందో వీళ్ళిద్దరి బుగ్గలు రామకీర్తనం పాడించేస్తాను. అవును, అది మా కుక్కే అని తెలియాలి. మీ అందరి తాట తీస్తాను. అమ్మా, మన ఇంట్లో ఉన్న కుక్క వీళ్ళ కుక్క కాదు కదా? చచ, వాళ్ళ కుక్కతో నాకేంటే పని? ఆల్రెడీ నా ఫ్రెండ్ కుక్క ఇచ్చింది కదా. పైగా వాళ్ళదేమో మగ కుక్క, మనదేమో ఆడకుక్క. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. అమ్మా, నిజమే చెప్తున్నావు కదా? వీళ్ళందరి మీద ఒట్టే. నేను చెప్పేది పచ్చి నిజం. ఏవమ్మో, నువ్వు చెప్పేది పచ్చి నిజమో ఎండిపోయిన అబద్ధమో లోపలికెళ్ళి ఎతికితే తెలిసిపోద్దులే. ఏందయ్యా చెక్ చేసేది? అది మా ఫ్రెండ్ కుక్క. ఊరు వెళ్తూ 2 రోజులు ఉంచుకోమని మా ఇంట్లో వదిలేళ్ళింది. ఆహా, నమ్మేశాం. తమరు పక్కకి తప్పుకుంటే లోపలికెళ్ళి కుక్కని చెకింగ్ చేసే సొత్తం. అది మీ కుక్కే అయితే బతికిపోతారు, లేదా అందరూ కట్టగట్టుకుని జైలుకి వెళ్తారు. తప్పకడే తప్పక. భగవంతుడా, ఈ లీలాకృష్ణ వస్తున్నాడేంటి? ఇప్పుడు గనుక నన్ను చూశాడో ఆ దేవుడు కూడా మైథిల్ని కాపాడలేడు. మనుషుల్ని పోలిన మనుషులే ఈ ప్రపంచంలో 7 ఉంటారంటారు. అలాంటిది కుక్కను పోలిన కుక్కలుండవా? ఆవిడ గారు చెప్పడం, నువ్వు ఎగేసుకుంటూ రావడం. ఇది మా ఇల్లు అనుకుంటున్నారా, లేక మీ బెడ్రూమ్ అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు రావడానికి. అమ్మా ప్లీజ్ అమ్మా, మన ఇంట్లో ఉన్నది వాళ్ళ కుక్క కానప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఆయన్ని వెళ్ళి చెక్ చేసుకొనివ్వు, వాళ్ళ అనుమానం కూడా తీరిపోతుంది కదా. కరెక్ట్గా చెప్పావమ్మా. నేను ఈ నుంచి వెళ్ళేదాకా కుదిరితే మీ అమ్మనోడికి తాళం వేసి, లేదంటే తీసుకెళ్లి గదిలో లోపలెట్టి మీ అమ్మ నసభరించడం నా వల్ల కాదు. బంటే నాన్నెందుకు అంత భయపడుతున్నారు? అసలు లీలాకృష్ణ వైపు అంత భయంగా చూస్తున్నారేంటి? అంటే నాన్నకి ఈయన ముందే తెలుసా? కథల్లో వీళ్ళిద్దరికి పరిచయం ఉందా? అందుకే ఇతను వచ్చిన ప్రతిసారి నాన్న భయపడుతూ దాక్కుంటున్నారు. మొత్తానికి ఏదో జరిగింది, అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది మాది, మీది కాదు. సర్లే, ఎంతకే మా బంటిగాడు ఏ గదిలో ఉన్నాడు? దాని పేరు బంటి కాదు, సుహాసిని. ఏటి సుహాస్నా? అంటే మా సిస్టర్ పేరు. ఏ మీ కుక్కకి బంటిగాడు అని మా అబ్బాయి పేరు పెట్టగాలేంది? మా కుక్కకి సుహాసిని అని నేను పేరు పెడితే తప్పే ఉంది. అమ్మా కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా? ఏమండి, ఆ గదిలో ఉంది, వెళ్ళి చెక్ చేసుకోండి. అట్నే అమ్మా, జరగండే. బంటే, ఒరే బంటే. ఫోటో చూడలేదులే, చూసుంటే పెద్ద ప్రమాదమే జరుగుండేది. ఒరే బంటే, వీడు మా బంటియే. మనం వెళ్దామా? చూసావా మైదిలే, మీ అమ్మ ఎవరిదో ఫ్రెండ్ కుక్క అని చెప్పింది. కాకపోతే ఇది మా కుక్కే, మా బంటిగాడే. సిస్టరు మరి బంటిగాడు ఇదిగో, మరి బంటిగాడు. తీసుకో. నా బంగారు కొండ, నా బంగారు బంటి. ఏటిది? మతిగాని పోయిందా?
కుక్కను పొన్ల కుక్కలు ఉండవా? ఇగో కుక్కను పోలిన కుక్కలు ఉండొచ్చు, కానీ ఇది అచ్చు గుద్దినట్టు మా బంటిగాడిలాగే ఉంది తెలుసా? నీకు బుర్ర మీద జుట్టే లేదనుకున్నా, లోపల గుజ్జు కూడా లేదని ఇప్పుడే అర్థమైంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి? మీదేమో మగ కుక్క, మాదేమో ఆడ కుక్క. అది చాలదా ఈ కుక్క వేరు మీ కుక్క వేరని చెప్పడానికి? అమ్మా, వాళ్ళతో గొడవెందుకు? అంత అనుమానంగా ఉంటే ఆ డ్రెస్ తీసి చూసుకోమను. అది ఆడకుక్కో మగ కుక్కో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ అనుమానం కూడా తీరిపోతుంది కదా. అట్టగే చెక్ చేస్తాను. నాకేమైనా భయమే ఏంటి? ఆ? ఏ, 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 ఏ. అట్టుకో సిస్టరు. ఏయ్, ఆగండి. ఛీ! అమ్మా, ఏంటండి అన్యాయం? ఒక సిగ్గు మనుషులకే ఉంటుందా, జంతువులకు ఉండదా? పైగా ఇది ఆడది, దాని డ్రెస్ తీసేసి దాన్ని అవమానిస్తారా? ఏటేటేటి కుక్క కూడా సిగ్గుంటదేటి? కుక్క అయితే ఇది మాత్రం జీవి కాదా? చేసిన నిర్వాహకం చాలు, ఇక ఇక్కడి నుంచి పండి. అలాగే వెళ్తాం, కానీ ఇది మా కుక్కని తెలియాలి. ఆ తర్వాత మీ అందరికీ మూడుతుంది. జాగ్రత్త. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. వెళ్ళండి. మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వడమే గొప్ప, పైగా డైలాగ్ ఒకటే. అలాగే పోతాం. మైథిలి, ఈ కుక్క మా కుక్క కాకూడదని దేవుడికి మొక్కుకో, లేదంటే చిక్కుల్లో పడతాం. పోండి, చూసాంలే. అమ్మయ్యా, అమ్మా, ప్రతి ఒక్కడి కన్ను నా కుక్క మీదే. ఈసారి నీ జోలికి ఎవరన్నా రావాలి, ఒక్కొక్కరి ప్రాణం తీసేస్తాను. అమ్మా, నువ్వు చెప్పేది 100% నిజమేగా? ఈ కుక్క మీ ఫ్రెండ్ కుక్కేగా? ఎన్నిసార్లు చెప్పాలే? పాడిందే పాటరా పాచిపూల భద్రయ్య అని అందరూ అదే పాట పాడుతున్నారు. సమాధానం చెప్పలేక చస్తున్నాను. ఛీ! అమ్మేదో మళ్ళీ కొంప ముంచేలానే ఉంది. భగవంతుడా, ఇల్లు మారిన తర్వాతైనా నా భార్య బుద్ధి మారుతుందేమో అనుకున్నాను. మారకపోగా అక్కడికంటే ఈ ఇంటి దగ్గర ఎక్కువ నేరాలు చేస్తోంది. అయినా ఏ జానకమ్మ గారి కంటపడకుండా తప్పించుకోవాలని ఊరికి దూరంగా ఉన్నాను. అదే జానకమ్మ గారి ఇంటి ముందుకు తెచ్చిపెట్టింది. ఇప్పుడు బయట తిరగలేను, అలా అని ఇంట్లోనూ దాక్కోలేను. ఎంతకాలం ఇలా జైలు జీవితం అనుభవించాలో అర్థం కావట్లేదు స్వామి. మా అత్తగోరుంగరం మైథిలి దగ్గరికి చేరిన తర్వాత ఆమె దగ్గర నుంచి ఎట్టా కొట్టేయాలని నేను టెన్షన్ పడతా ఉంటే, ఆ దేవుడే పంపించినట్టుగా ఫ్యామిలీ మొత్తం వచ్చి మా ఇంటి ముందున్న ఇంట్లో సెటిల్ అయ్యారు. ఇక మీదట మైథిలి వాళ్ళ తమ్ముణ్ణి, ఆ లడ్డుగాడిని ఎట్టగొట్ట లైన్లో పెట్టి ఆ ఉంగరం నొక్కేయాల. అప్పుడే మనకి మనశ్శాంతి. ఎవడు ఇంటి ముందు కుంటుకుంటా తిరిగేస్తున్నాడు? చీకట్లో కనపడి సావటం లేదా, లేక మనకి వయసు ఎక్కువైపోయిందా? చీకటి వల్లే
మనకప్పుడే వయసు యాడ్ అయిపోయింది. ఆ? పాపం మహానుభావుడు రామయ్య గారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో. సచ్చేలోపు ఆయన ఒక్కసారైనా కావాలి. నీ మనవరాలు నా దగ్గరే పెరుగుతుందండి అని నిజం చెప్పాలి. ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి. అప్పుడే వారి ఉప్పు తిన్న రుణం తీర్చుకున్నవాడిని అవుతాను. రామయ్య గారు ఎక్కడున్నారయ్యా? అబద్ధాల హరిశ్చంద్రుడైన మీ నాన్న, అతని నెత్తురైన నువ్వు, ఈ తప్పుకి శిక్ష అయిన అది, నీ సంబంధానికి కొమ్ము కాచిన గుమాస్తా, మీ నలుగురు ఈ జన్మలో నా కంటికి కనబడకూడదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. కదులుతున్న కాలం నా జీవితం అయిపోతుంది అని నాకు చెప్తుంది. కానీ నా మనసుకు నేను చెప్పుకోలేకపోతున్నాను. నా వాళ్లను ఎప్పటికైనా కలుస్తానని నా కట్టె కాలేలోపు ఒక్కరోజైనా నా కుటుంబంతో సంతోషంగా గడిపే రోజు వస్తుందా? బాబు, ఏంటి? తిండి తిని 2 రోజులయ్యిందయ్యా. తినకపోతే ప్రాణం పోయేలా ఉంది. ఓ 2 ఇడ్లీ పెట్టి పుణ్యం కట్టుకోవయ్యా. ఇదేమన్నా సత్రం అనుకున్నావా? అడిగిన వాళ్ళందరికీ దాన ధర్మాలు చేయడానికి? పావుతరకి పా. అమ్మా, అయ్యో అయ్యో బామ్మ, ఏమైంది? బామ్మ, ఏమైంది? అమ్మా, ఏం లేదమ్మా. ఆకలికి ప్రాణం పోయేలా ఉంది. 2 ఇడ్లీ ఇచ్చి పుణ్యం కట్టుకో బాబు అంటే ముసల్దాన్నని కూడా చూడకుండా ఇట్ట గెంటేశాడమ్మా. ఏవయ్యా, నువ్వు అసలు మనిషివేనా? కొంచెమైనా మానవత్వం ఉందా? ముసలావిడని చూడకుండా అలా తోసేస్తావా? కింద పడి ఆవిడ కాలు చెయ్య బిరిగుంటే, పొరపాటున ప్రాణం పోయింటే ఏం చేస్తావు? విరిగిన కాలు తిరిగిస్తావా? పోయిన ప్రాణం తిరిగి తెస్తావా? ముందు వెనక కాస్త తెలుసుకొని మాట్లాడండి. ఇక్కడ అడుక్కునే బ్యాచ్ ఒకటి ఉంది. రోజు నా బండి దగ్గరకు వచ్చి ఇడ్లీ ఓ దోశ ఇవ్వని ఎంతో సతాయిస్తారు. వాళ్ళ వల్లే నా బేరం మొత్తం పోతుంది. మీకు అంతగా జాలేస్తే మీరు డబ్బు ఇవ్వండి. ఇలాంటి అభాగ్యులకి చేతనైతే సహాయం చెయ్యాలి, లేదంటే వాళ్ళ పేదరికానికి జాలి పడాలి. అంతేకాని అడిగేవాళ్ళు లేరు కదా అని దౌర్జన్యం చేస్తే నిలదీయడానికి నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు.
నువ్వు బాధపడకు మామ్మ. నీకు నచ్చిన ఫుడ్ కడుపు నిండా తిను. నేను డబ్బులు ఇస్తాను. ఇదిగో బామ్మకేం కావాలో 2 ప్లేట్లు ఇవ్వు. బిల్ మొత్తం నేనే కడతాను. కూర్చో బామ్మ. ఒక్క నిమిషం. బామ్మ తినండి. తినండి. నా బంగారు తల్లివమ్మ, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. తినండి బామ్మ. ఉమ్. అన్నా, ఇంకో 5 మందికి టిఫిన్ రెడీ చేయండి. తినండి తినండి, చూస్తారేంటి? ఏమైంది? తినండి. అయ్యో, మీరు పెద్దవారు, నాకు దండం పెట్టకూడదు. కడుపు నిండా తినండి. నువ్వు చేసే ఈ మంచి పనులన్నీ చూస్తుంటే నీ మీద లవ్వే కాదు, రెస్పెక్ట్ కూడా పెరిగిపోతుంది. ఐ లవ్ యూ బంగారం. ఆ దేవుడు నిన్ను సల్లంగా చూడాలమ్మా. కడుపు నిండా తిన్నారా? తిన్నావమ్మా, నీ దయ వల్ల కడుపు నిండా తిన్నావమ్మా. సంతోషమేనా? సంతోషం తల్లి. సరే, ఇక మీరు వెళ్ళండి. వస్తావమ్మా. మేడం, బిల్లు మొత్తం 600 అయింది. 600 కాదు, ఇంకో 400 ఎక్స్ట్రా ఇస్తాను. వాళ్ళు ఎప్పుడొచ్చినా సరే లేదనకుండా కాదనకుండా వాళ్ళకి టిఫిన్ పెట్టు. మీరు డబ్బులు ఇస్తే పెట్టడానికి నాకేం బాధలేదు. డబ్బులు ఇవ్వండి. ఇదేంటి, రాత్రి కదా బ్యాగ్లో డబ్బులు పెట్టాను, ఇప్పుడు లేవేంటి? అమ్మ తీసేసి ఉంటుందా? ఛా, ఇప్పుడు ఈ బండి వాడికి ఏం సమాధానం చెప్పాలి? ఏంటి మేడం, బ్యాగ్ మొత్తం దులిపేస్తున్నారు? కొంపదీసి డబ్బులు లేవా? అవునన్నా, డబ్బులు తీసుకురావడం మర్చిపోయాను. కావాలంటే ఆన్లైన్ పే చేస్తాను. ఇందాక నువ్వు మనిషివా పశువా అని తిట్టావు, ఇప్పుడు నేను వదులుతానా? కుదరదు, నాకు క్యాషే కావాలి. అన్నా, ఒక్క నిమిషం ఆగు. సిరి, త్వరగా ఫోన్ తీయవి. దీని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఏంటి మేడం, డబ్బులు ఇస్తా అన్నారు? నా ఫ్రెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి. ఓహో, అలా అయితే వెళ్ళి అంట్లు కడుగు. ఏం మాట్లాడుతున్నావు? నేను అంట్లు కడగడం ఏంటి? మీరు అప్పనంగా అందరికి టిఫిన్ తినిపించి ఇప్పుడు డబ్బులు లేవంటే నేను ఊరుకోవాలా? డబ్బులకి బదులుగా అంట్లు కడుగు, అప్పుడు సర్దుకుంటాను. ఓహో, ఇందాక నేను తిట్టినందుకు ఈ రూపంలో ఫైన్ వేస్తున్నావు అన్నమాట. మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి.
ముందెళ్ళి అంట్లు కడగండి. సరే, నేను అంట్లు కడగడం వల్ల నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతానంటే ఖచ్చితంగా కడుగుతాను. అలా అని నేను నీకు డబ్బులు ఇవ్వకుండా మాత్రం ఉండను. ఖచ్చితంగా రేపైనా నీకు డబ్బులు ఇస్తాను. మీ బిల్ అంతా 600 సార్. థ్యాంక్ యూ సార్. ఆ డబ్బు తీసుకో. వాళ్ళు ఇంకోసారి ఎప్పుడొచ్చినా లేదు కాదు అనకుండా టిఫిన్ పెట్టు. అలాగే సార్. హలో, మేడంకి సారీ చెప్పు. సారీ మేడం.